అందరికీ నమస్కారం. ఈరోజు కిలో బియ్యంతో చికెన్ బిర్యానీ చేస్తున్నాను. చాలా తేలిగ్గా ఉంటుంది, చూడండి. ముందుగా అల్లం, చిన్నుల్లిపాయలు నూరి పెట్టుకుందాం. ఒక 100 గ్రాముల అల్లము, ఒక 50 గ్రాముల చిన్నుల్లిపాయలు నూరి పక్కన పెట్టుకుందాం. చిన్నుల్లిపాయలు వేసుకుందాం. గసగసాలు, కొబ్బరి నూరి పక్కన పెట్టుకుందాం. గసగసాలు వేసుకుంటాం. కేజీ బియ్యం తీసుకొని ముందుగా నానబెట్టుకుందాం. లోపు మాంసం కలిపి పెట్టుకుందాం. ముందుగా మాంసం వేసుకుందాం. 2 చెంచాల కారం, 2 చెంచాల కళ్ళుప్పు. మనం కేజీ మాంసం తీసుకున్నాము. 2 చెంచాల కారం, 2 చెంచాల ఉప్పు సరిపోతుంది అన్నమాట. ఇట్లా కలుపుకోవాలా. దీంట్లోకి 2 చెంచాల ధనియాల పొడి, 1 చెంచా జీలకర్ర పొడి, బిర్యానీ మసాలా పొడి 1 చెంచా. ఈ చక్కగా ముక్కకు పెట్టేటట్టు కలుపుకోవాలి. గరం మసాలా, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, 150 గ్రాముల పెరుగు. ఈ ముక్కకు పట్టేదాకా కలుపుకోవాలి. ఇవన్నీ చక్కగా కలుపుకొని పెట్టుకోవాలన్నమాట. అప్పుడు ముక్కకు పట్టిద్ది. అల్లం, చిన్నుల్లిపాయ పేస్ట్ 1 చెంచా, కొబ్బరి, గసగసాలు నూరి పెట్టుకున్నది 1 స్పూన్. ఇప్పుడు పచ్చిమిరకాయలు వేసుకుందాం. ఒక 100 గ్రాముల నెయ్యి, 1/2 కిలో ఉల్లిపాయలు తీసుకొని ఇట్టగా దోరగా వేపుకోవాలి. కొంచెం అట్టి పెట్టుకొని మిగతాయి పోసుకుందాం. 2 అనాస పూలు, 6 యాలక్కాయలు, 6 లవంగాలు. ఇది చక్కగా ఇట్టగా కలుపుకోవాలి. మొత్తము ముక్కకు పట్టే విధానంగా కలుపుకోవాలి. ఇవన్నీ దినుసులన్నీ కలుపుకున్నాము. చక్కగా కలిపాము కాబట్టి బాగా మసాలా పట్టిద్ది. ఎంతను చక్కగా కలుపుకొని నీటుగా ఒక నిమ్మకాయ పిండుకొని అరగంట పక్కన పెట్టుకుంటే సరిపోద్ది. మూత పెట్టుకొని ఒక పక్కన పెట్టుకుందాం. బియ్యం ఉడికించుకుందాం. 2 లీటర్ల నీళ్ళు పోసుకుందాం. 6 యాలక్కాయలు, 6 లవంగాలు వేసుకుందాం. 2 దాల్చిన చెక్క ముక్కలు, 2 బిర్యానీ ఆకులు, స్టార్ పూలు, 1 స్పూను రాజయ్యార, మొగ్గలు, అల్లం, చిన్నుల్లిపాయ పేస్ట్ 1 స్పూను, 1 చెంచా ఉప్పు, 4 చీలికలు వేసుకున్న పచ్చిమిరకాయలు. ఈ ముక్కలు, ఈ మసాలాలన్నీ బాగా తెరలనిచ్చి బాగా ఉడకనియాలన్నమాట. బాగా తెరలు వచ్చేదాకా బాగా తెరనియాలి. పెట్టుకున్నాం. బాగా తెరలాలన్నమాట పెసర. తెరులుతుంది. ఈ తెరిలేటప్పుడు బియ్యం వేసుకో. పెట్టుకోండి. ఇదిగోనండి, చూడండి. ఈ రకంగా పొంగి అన్నం ఉడికితే ఒక వంతు ఉడికినట్టు. పెసరలో నీళ్ళు కాసిన తీసుకొని మాంసం మీద పలసగా పోసుకుందాం. అలా పోసుకుంటే మాంసం ఉడుకుతానికి చక్కగా సరిపోద్ది. ఒక వంతు ఉడికిన బియ్యాన్ని మాంసం మీద ఒక పొర వేసుకుందాం. దాని మీద వేపిని ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర వేసుకుందాం. సగం పైన ఉడికిన తర్వాత మిగిలిన అన్నం దానిపైన వేసుకుందాం. అన్నాన్ని అదమకుండా చక్కగా సతరంగా చేసుకొని వేపిన ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా వేసుకొని దమ్ము పెట్టుకుందాం. దీనిపైనే నేతిలో వేపి పెట్టుకున్న జీడిపప్పు వేసుకుందాం. అదేవిధంగా 1 కప్పు పాలు కూడా పోసుకుందాం. ఇట్లా గోధుమ పిండి చుట్టూ పెట్టి దమ్ము పెట్టుకుందాం.
పొయ్యి మీద పెట్టుకుందాం. పావు గంట 20 నిమిషాలు పెట్టుకుంటే దమ్ము సరిపోద్ది అన్నమాట. పావు గంట అయింది, మంటలో బయటికి లాగేద్దాం. 10 నిమిషాలు నిప్పుల మీద ఉంచి తీసేద్దాం. చాలు చాలు చాలు. షాయమ్మ తింటే ఎట్టుంటుందో కానీ వాసన మాత్రం అదిరిపోతుంది. వాసన సూపర్గా ఉందండి. తిని చూద్దాం ఎట్టుందో, మరి టేస్ట్ కూడా చూడాలిగా. కాలితే కాలిందో ముద్దేని. ముందు నువ్వే తింటావు ముద్ద. నెయ్యితో చేసా కదా, బాగుంది. సూపర్గా వచ్చిందండి. చాలా అంటే చాలా బాగుంది. మనం బయట రెస్టారెంట్లో తిన్నప్పుడు ఏ విధంగా ఉండిద్దో అంతకన్నా కూడా క్లాస్గా ఉంది. ఎందుకంటే అమ్మ దినుసులు పెద్దగా వేయలా, సరిపోనేసింది. ఎట్టుందనా? రెస్టారెంట్లో ఏమిటి ఇస్తాను తినగా తినగా. అవును, మసాలాలతో అంత మసాలాలు మనకి అలవాట్లేదు. ముక్క కూడా చక్క చితికిపోయినా చక్కగా సరిపోయినాయి దినుసులు కూడా. ఆ నెయ్యి ఫ్లేవర్ క్లియర్గా తెలుస్తుంది. మోతే ఏ తొనలకు తొనలో విడిపోతుంది. విడిపోయిందో ముక్క కూడా చక్కగా. కొంచెం మంట ఎక్కువైంది కానీ కింద అడుగున లైట్ గా ముక్క ఎక్కడన్నా లైట్ గా మాడింది కానీ చాలా బాగుంది. అది కూడా మంచి ఫ్లేవర్ కనిపిస్తుంది. కట్లు పోయి కదా నెంబర్ 1 వచ్చింది. పని చేసి తడవుడైతే ఒక సమయ నిబ్బరం మనశ్శాంతిగా చేసిందంటే తిరగ తీసేసింది సాయమ్మ. అవును, వాళ్ళ అడవుడు లేదులే. వానగా బట్టి ఉంది. 4 రోజులు వరిపిస్తే పుష్పే చేయొచ్చు మనం. ఇప్పుడు 2 రోజులు వానే చెబుతున్నారుగా. ఏంటో ముందే వచ్చినాయండి 7 వానలో. బాగుందమ్మా, టేస్ట్ చాలా బాగా వచ్చింది. ఎక్కువ మంట లేదు, ఘాటు లేదు. చక్కగా ఇంట్లో చేసుకుని అందరు తినొచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుంది. షాయమ్మా, నేను మనవాళ్ళు ఏడికని సూపరే. సూపరమ్మ అనేవాడు. పెరుగు చట్నీ కూడా అది రిపోర్ట్ చేసావు. పెరుగు చట్నీ మా అమ్మ మామూలుగా కూర్చొని తినాలంటే తిందండి. మా అమ్మ మొహమాట ఎక్కువ, అందుకే నేను పెడతా. అరిటాకు అడుగున మొత్తం మాడిపోయింది అన్న. ఆ ఫ్లేవర్ కూడా ఉందండి, అరిటాకు ఫ్లేవర్ కూడా ఉంది. వేడి కదా, వేడి వేడి చేసేవారికి అరిటాకు మాడింది. ఆ ఫ్లేవర్ కూడా తగులుతుంది. అయిపోతే నైవేశ్వమే. పైకి లేగటం కూడా కష్టమయ్యేదట్టం స్వయమ్మ. వంట చేసావు ఖాళీ ఉన్నంత. చాలా నిబ్బరంగా ఉండిందండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు తిన్నాం కదా, ఈ బిర్యానీ పసుపు అంతా కింద పోసి గేడి చేసి గోతాలకి ఎత్తాలి. కాసేపు ఆగిద్దాను నాన్న. చూశారు కదండి, చాలా అంటే చాలా బాగా వచ్చింది అనమాట. ఇంట్లో చేసుకోండి, చాలా అంటే చాలా బాగుండిద్ది. అందరూ తినే విధంగా ఉందన్నమాట. మంచి టేస్ట్ వచ్చింది అనమాట. చూశారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, మీ తెలుగు ఫార్మర్ గోపి. బాయ్.